మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మెదక్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మన కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఎన్నో అంశాలు మాట్లాడిండ్రు. అయితే ఎన్నో అంశాలు మాట్లాడిండ్రు, దాని గురించి మనం చూద్దాం, తెలుసుకుందాం. కానీ ఒక్కటి మాత్రం నేను ఈరోజు ఈ ప్లాట్ఫామ్ సాక్షిగా కేసీఆర్ గారికి చూపిద్దాం అనుకుంటున్నా. మీరన్న మాటల్లో నిజం ఎంత ఉంది అనేది నేను కేసీఆర్ గారికి చూపిద్దాం అనుకున్నా. ఒక్కసారి నేను చూపిస్తా. ఇప్పటి వరకు నేను ఎవరినన్నా తిట్టినా, బీఆర్ఎస్ నాయకులు అందరినీ కూడా తిట్టినాను. సో వాళ్ళ అవినీతిని ఎత్తి చూపించినాను, మంచి గట్టి గొడవలు అయినాయి. కానీ ఇప్పటి వరకు అంటే కేసీఆర్ గారు పెద్ద ఆయన కాబట్టి ఆయన మీద గౌరవంతో నేను ఒక్క మాట కూడా ఇప్పటివరకు అనలేదు. నా మార్నింగ్ న్యూస్లో అన్నా కానీ ఫామ్ హౌస్ నుంచి బయటికి రండి, తెలంగాణలో ఏం జరుగుతుందో చూడండి కేసీఆర్ అని చెప్పి అన్నాం. కానీ ఇక బూతులు తిట్టడాలు కేసీఆర్ని, ఆయన ఏజ్ కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూనే వచ్చినాము. ఎందుకంటే కొద్దిగా కేసీఆర్ మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది కాబట్టి. సో ఆయన ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ తెలంగాణ ఇట్లా అవ్వడానికి పరిస్థితి వాళ్ళ పిల్లలు, అంటే కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, సంతోష్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు. ఇది నేనే కాదు, చాలామంది చెప్తున్నటువంటి, ఆయన దగ్గర వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో ఒక్కసారి మనం చూసినట్టయితే మరి కేసీఆర్ గారు ఈ మాట అన్నాడు, ఇది అబద్ధమని నేను చెప్దాం అనుకుంటున్నా. మరి కేసీఆర్ గారు ఏ రకంగా ఈ ఎవరిని కూడా మేము ఇప్పటివరకు ఇబ్బంది పెట్టలేదు అని అన్నాడో నాకు తెలియదు. కానీ ఒక్కసారి వినండి. పోలీసులు బొమ్మలు వీకేస్తా ఉన్నారు. నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా, మీ డ్యూటీ మీరు చేయండి. 10 ఏళ్ళు మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం. అమాయకులను బెదిరియడం, కొట్టడం, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు బిగ్గేయడం, ఇదా మీ పోలీస్ డ్యూటీ? ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం. నేను పోలీసు బహిరంగంగానే ప్రజలు ఎంత మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు, ప్రజల గోల చూస్తున్నారు. ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి, జాగ్రత్త. లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది. అప్పుడు మీ గతి ఏమైందో ఆలోచన చేసుకోవాలి. 10 ఏళ్ళు మేము ఉన్నామే, 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి ఉన్నానే, ఒక్కరోజు మేము దౌర్జన్యం చేసినామా? ఇది మనం మాట్లాడాల్సినటువంటి పాయింట్. ఇక బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది ఇక తర్వాత సంగతి తర్వాత. బట్ నేను దీని గురించి ఒకసారి ఎవరైనా వేధించినమా? మరి ఎందుకు మీడియాలో మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు? దయచేసి మానుకోండి పోలీస్ సోదరులారా. ఇదే కేసీఆర్ గారిని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఈ 10 ఏళ్లలో కూడా కాదండి, 2014 సంవత్సరంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ, అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పరిపాలన అదంతా కూడా అభివృద్ధి పదంలో, అప్పుడు ఈ కొట్లాటలు, పంచాయతీలు, అడ్డమైన కేసులు పెట్టడాలు, మనుషుల్ని టార్చర్ పెట్టడాలు ఇట్లాంటివన్నీ కూడా చేయలే. ఎప్పుడైతే రెండోసారి 2018 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ నేతలందరికీ కూడా విచ్చలవిడి తనం, రౌడీయిజం, గూండాయిజం, అహంకారం, ఇవన్నీ కూడా ఎన్ని పదాలు ఉంటాయో అవన్నీ కూడా పెరిగిపోయినాయి. కేసీఆర్ గారు ఈ విషయం మీకు తెలీదా? లేకపోతే మీకు తెలిసి తెలియనట్టు మాట్లాడుతున్నారా? ఒక్కసారి గుండెల మీద చేసుకోండి కేసీఆర్ గారు, ఒక్కసారి గుండెల మీద చేసుకోండి. ఎక్కడైతే ఖమ్మం విషయానికి వద్దాం, పువ్వాడ అజయ్ కుమార్ ఈ వ్యక్తి మీకు తెలుసు, బీజేపీ కార్యకర్తని మానసికంగా చిత్రహింసలు పెట్టి ఈ రోజున ఆయన చావుకి కారణమైండు. అది పెద్ద సెన్సేషన్ అయింది, అది చాలా పెద్ద సెన్సేషన్ అయింది. పువ్వాడ అజయ్ కుమార్ అక్కడెక్కడ బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పి కార్యకర్త తన పంతం చేసుకుంటూ పోతే, లేదు నువ్వు టీఆర్ఎస్ పార్టీలకి జాయిన్ అవ్వకపోతే నిన్ను సర్వనాశనం చేస్తా అని పువ్వాడ అజయ్ కుమార్ బెదిరియలేదా? ఆ కార్యకర్తని చిత్రహింసలు పెట్టలేదా? వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు కుడిచలేదా? అతను ఆత్మహత్య చేసుకొని చనిపోలేదా? మరి ఇవన్నీ కూడా మీ కళ్ళకు కట్టినట్టు తెలియలేదా? లేకపోతే మీ ఫామ్ హౌస్ గోడల్ని దాటుకొని మీ దాకా ఈ విషయాన్ని ఈ పువ్వాడ అజయ్ కుమార్ తీసుకురాలేదా? సరే, పువ్వాడ అజయ్ కుమార్ సంగతి దేవుడెరుగు, పక్కన పెడదాం. ఈ పువ్వాడ అజయ్ కుమార్ పక్కన పెట్టండి. జీవన్ రెడ్డి
పొద్దున్న లేస్తే మీ ఇంట్లో అటెండర్ కన్నా ఘోరంగా పనిచేస్తాడు కదా, మీ ఇంట్లో అటెండర్ లాగా ఒక రైట్ హ్యాండ్ లాగా ఆ కవితకి చేదోడు వాదోడు ఉంటాడు. ఇక్కడ చూస్తే కేటీఆర్ దగ్గర ప్రత్యక్షమవుతాడు, అక్కడ చూస్తే మీ దగ్గర ప్రత్యక్షమవుతాడు. జిత్తుల మారిన నక్క ఎవడు? జీవన్ రెడ్డి జిత్తులు మారిన నక్క. ఎంతోమంది జీవితాలను సర్వనాశనం చేసి అడ్డొచ్చినోని లారీలతో గుద్దించి చంపించినటువంటి జీవన్ రెడ్డి మీ పార్టీ కాదా? ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఆర్మూరు ప్రజలను టార్చర్ పెట్టలేదా? మిగతా పార్టీల కార్యకర్తల మీద అడ్డమైన కేసులు పెట్టి ఈ ల్యాండ్లు కబ్జా ఎందుకు పెట్టినవురా నాయన అని చెప్పి వాళ్ళు పోయి అడిగితే జేబులల్లా గంజాయి ప్యాకెట్లేసి ఇగో వీడు గంజాయి కాస్తుండని చెప్పి వాడిని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయించి 3rd డిగ్రీ యూజ్ చేసి, మామూలు డిగ్రీలు కాదండి, 3rd డిగ్రీలు యూజ్ చేసి ఎంతో మందిని టార్చర్ పెట్టి హింసించి ఆఖరికి అప్పట్లో 2 అన్నదమ్ముల్ని మన ఏమంటారు లారీ ట్రక్కులతోటి గుద్దించి చంపించినటువంటి మనిషి ఎవడు? జీవన్ రెడ్డి కాదా? ఎంత మందిని టార్చర్ పెట్టిండ్రు. మీ నిరంజన్ రెడ్డి ఎవరు? మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఒక పర్సన్ని చిత్రహింసలు పెట్టి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు అతన్ని శివ యాదవ్ ఏదో ఉంటుంది ఆయన పేరు, శివ యాదవ్ అనుకుంటా. సో అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి ఎక్కడ పడితే అక్కడ తోలు ఒల్చేలాగా కొట్టించిండే. మళ్ళీ ఏం తెలియని బుద్ధిమంతం త్రిలోకేశం మార్నింగ్ న్యూస్కి ఒక ఛానల్కి మార్నింగ్ న్యూస్కి పోతే మా ఆయన ఫోన్ చేస్తే ఫోన్లో మాత్రం అరేరే నేను అసలు నాకు తెలియదే, నా దృష్టికి రాలేదే అని చెప్పి నల్లికూట్ల వినయాలు ఇవన్నీ కూడా మీ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేయలేదా? ఇట్లా ఒక్కటేంటి, ఇకపోతే మెహబూబాబాద్ శంకర్ నాయక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ మెహబూబాబాద్ ప్రజలను అడిగితే, వేరే పార్టీ కార్యకర్తలను అడిగితే వీళ్ళందరి గురించి చాలా అద్భుతంగా చెప్తా ఉంటాడు. ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయి, ఎన్ని ఇది చేస్తున్నాయి. ఇదే ఆర్మూరు జీవన్ రెడ్డి ఆ సిగ్గులేని వెధవ, క్షమించాలి ఎందుకంటున్నా సిగ్గులేని వెధవ అని, బుర్ర ఇంత ఉంటాడు హైట్గా, ఇక మాట్లాడితే మంచి మాటలు వస్తాయి. ఆర్మూరులో గ్రౌండ్ రిపోర్ట్కి ఎలక్షన్స్కి ముందర నేను పోయి అక్కడ పబ్లిక్ తోటి మైక్ పెట్టి మీ సమస్యలు ఏందని చెప్పినప్పుడు, మాకు ఉద్యోగాలు లేవు, డిగ్రీ చదివిన నేను ఇగో పెయింటర్ పని చేసుకుంటున్నా అని ఒకటే ఒక మాట నా ఛానల్లో చెప్పినందుకు రౌడీల్ని గూండాలని పెట్టి నేను ఇక్కడ హైదరాబాద్ రాగానే వాడిని ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. అతను కోమాలోకి వెళ్ళిపోయిండు. స్టిల్ ఆ కుటుంబం, ఆ భార్య, ఆ పిల్లలు ఏదో చిన్న గుడిసెలు ఉంటారు, వాడిని కూడా ఆ జీవితాన్ని కూడా చిదిమేసిండు. ఇకపోతే మీ హరీష్ రావు ఉన్నాడు కదా, మీ హరీష్ రావు సిద్దిపేటలో అసలు ఎవ్వరు కూడా హరీష్ రావుని క్వశ్చన్ చేయొద్దు. క్వశ్చన్ చేస్తే ఆయన తట్టుకోలేడు, ఎందుకంటే అతిపెద్ద భయస్థుడు. క్వశ్చన్ చేస్తే అస్సలు నచ్చదు. ఆయన ఏం చేయడు, డైరెక్ట్గా చేతులకి మట్టంటకుండా ఆయన అనుచరులతోటి బెదిరించడాలు, ఇబ్బంది పెట్టడాలు, కేసులు పెట్టియడాలు, సో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. సో దానికి నిదర్శనం మొన్న నేను సిద్దిపేట పోయినప్పుడు చాలామంది చెప్పుకొని బాధపడ్డారు. ఈ సిద్దిపేటలో ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయో ఆ దేవుడికే ఎరుక, లారీలతో ఎంతమంది చనిపోయినరో ఆ దేవుడికే ఎరుక. మరి అది హత్యలు చేసిండ్రా లేకపోతే ఏం చేసిండ్రు, అది కూడా ఎవరైతే ఇది ఎందుకు జరిగిందని క్వశ్చన్ చేసినోడిని అడ్డొచ్చినోడిని చంపాను. ఎగ్జాంపుల్ ఎంత ఎందుకండి, చక్రధర్ గౌడ్ని హరీష్ రావుకి అపోజిషన్గా ఉన్నాడని చెప్పి చక్రధర్ గౌడ్ని చిత్రహింసలు పెట్టి ఆఖరికి వాళ్ళ భార్య కూడా విడాకులు ఇచ్చేటట్టు, ఆడపిల్లని కూడా చూడకుండా రాత్రికి రాత్రి ఏదో నక్సలైట్లు మావోయిస్టులు అన్నట్టు ఇంతమంది పోలీసులతోటి పోయి చుట్టుముట్టి మరి రాత్రికి రాత్రి చక్రధర్ గౌడ్ని తీసుకొచ్చి అడ్డమైన కేసులన్నీ పెట్టి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టలేదా, టార్చర్ పెట్టలేదా? ఇవన్నీ చేసింది ఎవరు? మీ మేనల్లుడు హరీష్ రావు గారు. ఓకే, అండ్ అట్లనే కరీంనగర్లో నేరెళ్ళ రైతులు ఎవరి వల్ల ఇబ్బంది పడ్డారు? 3rd డిగ్రీ రైతుల మీద 3rd డిగ్రీ ఉపయోగించి చిత్రహింసలు పెట్టింది ఎవరు? మీ గజ్వేల్ ఎర్రవల్లి నియోజకవర్గంలో రైతుల్ని బయటికి రాకుండా అష్టదిగ్బంధనం చేసింది ఎవరు? 300 మంది పోలీసులు వాళ్ళు, మేము ఈ ప్రాజెక్ట్కి మేము ఇయ్యము, మా జీవితాలు నాశనం అయిపోతాయి, మాకు రైతే రాజు అన్నారు, మా భూములు ఇస్తే మేము రోడ్ల మీద పడాలని చెప్పి వాళ్ళ పిల్లలకి ఇల్లు ఇస్తామని చెప్పి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ కూలిపోయే ఇళ్ళని కట్టించింది గజ్వెల్ల మీరు కాదా?
అండ్ అదే రకంగా ఇప్పటికి కూడా వాళ్ళ పిల్లలకి మరి మీరు ఇస్తానన్న ఉద్యోగ హామీ ఏమైంది కేసీఆర్ గారు అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని పోలీసులతోటి బెదిరించి వాళ్ళని బయటికి రాకుండా ఏ మీడియా ముందు మాట్లాడకుండా ఇవన్నీ కూడా చేసింది మరి మీరుగా మీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను మరొక్కసారి ఈ విషయాన్ని కేసీఆర్ గారికి గుర్తు చేస్తున్నాం. అంతెందుకు ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ హవాలా ద్వారా డబ్బులు ట్రాన్సాక్షన్ చేసి జర్మన్ కంపెనీ వాడికి ఎగనామం పెడితే దాని గురించి మా ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ వేస్తే సైబర్ క్రైమ్లో కేసు పెట్టించి మా హార్డ్ డిస్కులు సైబర్ క్రైమ్ పోలీసులతో కుమ్మక్కయ్యి ఆఫీస్కి వచ్చి మరి మా హార్డ్ డిస్కులు కూడా ధ్వంసం చేసి మాకే తెలియకుండా మా ఛానల్ యూఆర్ఎల్ని కూడా డిలీట్ చేయబోయినటువంటి ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఆగడాల గురించి మీరు ఎందుకు ఎప్పుడు అడగలేదు, ఎందుకు ఎప్పుడు పట్టించుకోలేదు? మీ కనుసన్నల్లో మీ మోసేతి నీళ్లు తాగుకుంటా పోలీసులు మీరు చెప్పిన దానికన్నా ఇంకెక్కువనే చేసి మిమ్మల్ని సంతృప్తి పరచలేదా? ప్రతి ఒక్క ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్లను గ్రిప్లో పెట్టుకోలేదా? ప్రతి ఒక్క ఎమ్మెల్యే పోలీసులను ఆడించలేదా, పాడించలేదా, లాలించలేదా? ఏం చేయలేదో దయచేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కేసీఆర్ గారు చెప్పాలి. సరే వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు కదా, ఈ విషయాలన్నీ కూడా మా పెద్ద ఆయన తెలంగాణ కళలు సాకారం చేయాలి, తెలంగాణ ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, మా పెద్ద ఆయన కన్నా చెప్పుకొని బాధపడదామని చెప్పి కేసీఆర్ గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తే మీ తోడలుడు కొడుకు ఎవరు ఆ సంతోష్ రావు ఎవరు అపాయింట్మెంట్ కావాలన్నా సంతోష్ రావుకి ఫోన్ చేయాలి. ఆయన అడిగితే మరి మీకు చెప్తాడో తెలియదు, చెప్పడో తెలియదు. ఎవరన్నా మీ ఇంటికి వస్తే మీ అపాయింట్మెంట్లు లేకుండా వాళ్ళ బాధ చెప్పుకుందామంటే వాళ్ళ ఘోష మీరు వినకుండా చేయలేదా కేసీఆర్ గారు? ఇవన్నీ జరుగుతున్నాయని కూడా మీకు తెలుసా, తెలీదా? ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి ఇవన్నీ జరిగినాయా లేదా. ఒకవేళ తెలిసే మీరు మాట్లాడితే ఇవన్నీ కూడా మీరు చేసినట్టు అర్థం చేసుకోండి. ఎవడెవడు చేసిండో చెప్పండి. ఇదే మార్నింగ్ న్యూస్లో ఎమ్మెల్యే టికెట్లు మార్చండి, మీ ప్రభుత్వం పోబోతుంది, మొత్తం అవినీతి పరులు ఎక్కువైపోయినారు, దాదాపు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో అని చెప్పి మీ ఎమ్మెల్యేలు ప్రజల ప్రాణాలతోటి ఆడుకుంటున్నారు, అడ్డమైన కేసులు పెడుతున్నారు. అవినీతే ప్రధాన ఎజెండాగా, గులాబీ జెండా కాదు సార్ వాళ్ళు మోసేది, అవినీతే ప్రధాన ఎజెండాగా మరి పట్టుకొని పోతా ఉన్నారు కేసీఆర్ గారు. వాళ్ళని అదుపు చేయండి, వాళ్ళని కంట్రోల్ చేయండి అని చెప్పి ప్రతిసారి మొత్తుకుంటే మా మీదనే మీరు అడ్డమైన కేసులు పెట్టించారు. ఎంతమందిని జైల్లో పెట్టేలే జర్నలిస్ట్ అండ్ రిపోర్టర్లు. ఇక పోతే మీ హరీష్ రావు గారి ప్రియమైనటువంటి బినామీ ఎవరు, పట్టణచేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఇక ఆయనకి గారు సారు సర్కారు కూడా సరిపోదు, ఆయనని ఎన్ని బూతులతో సహకరించినా తక్కువనే. పట్టణచేరు ప్రజల దగ్గర వాళ్ళ కొడుకులు సెటిల్మెంట్లు చేసుకుంటా ప్రతి షాపు దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి ప్రజలని భయపెట్టేసి భయభ్రాంతులకు గురి చేసి జిన్నారం మాదారం కొడకంచి ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నారం ఇట్లా చెప్పుకుంటూ పోతే వీటిలో ఉన్నటువంటి గవర్నమెంట్ భూములన్నీ కూడా 59 జీవోను అడ్డుపెట్టుకొని మరి సామాన్య ప్రజలకు ఉన్నటువంటి భూముల్ని కూడా నొక్కేసినటువంటి ఆ గద్ద తిమింగలం ఆ గూడెం మహిపాల్ రెడ్డి గారిని పోయి అడగండి మరి ఎన్ని అడ్డమైన కేసులు అక్రమ కేసులు మరి ప్రజల మీద పెట్టినరో. వాళ్ళ కొడుకులు ఎంతమంది మానాలతో ఆడుకున్నారో, ఎంతమంది ప్రాణాలతో ఆడుకున్నారో. పట్టణచేరు గడ్డ మీద పోయి ప్రతి ఒక్క షాపు అడగండి, కూరగాయల బండోని అడగండి. రాత్రి అయితే చాలు తాగొచ్చి రోడ్ల మీదకి గొడవ చేసే ఈ గూడెం మహిపాల్ రెడ్డి గారు వాళ్ళ కొడుకులు పోయి సెటిల్మెంట్లు అంటే కూరగాయలు కూడా వాడు ఇనామియాలే రోజు రాత్రి పుట్ట పోయి కలెక్షన్ చేసుకుంటారు. మరి పత్రికలల్లో ఈ వార్తలు రాస్తున్నందుకు రిపోర్టర్లను కూడా చిత్రహింసలు పెట్టి ఈ రోజున గూడెం మహిపాల్ రెడ్డి గురించి మాట్లాడితేనే సంపేస్తాం, పొడి చేస్తాం అని చెప్పి వాళ్ళ తమ్ముడు మధుసూదన్ రెడ్డి కూడా మరి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నప్పుడు మరి అప్పుడెందుకో కేసీఆర్ గారు మీరు నోరు మెదపలేదు? మేము ఎన్నోసార్లు ఈ విషయం మీ దృష్టికి తీసుకొచ్చి మార్నింగ్ న్యూస్లో మొత్తుకొని మాకు అన్నీ తెలుసు, మీరు అన్ని వీడియోలు సోషల్ మీడియాలో అత్యద్భుతంగా ఫాలో అవుతారని తెలుసు, అన్ని వీడియోలు కూడా చూస్తారని తెలుసు. మరి చూసి చూడనట్టు విననట్టు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే నేను చెప్పినవన్నీ ఒక చిన్న ముక్క చెప్పిన నేను ఇంకా ఘోరాది ఘోరమైనటువంటి ఘోరాలు నేరాలు జరిగినాయి. మీ దాంట్లో మంచి ఎమ్మెల్యేల కన్నా కూడా పుచ్చిపోయిన ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు కేసీఆర్ గారు. మీరు అదుపు పెట్టుకోకపోతే ఏదో ఒక రోజు మీ పార్టీ భ్రష్టు పట్టిపోతుందని కూడా
చాలాసార్లు అనేక సార్లు చెప్పినాం. మరి ఇన్ని కేసులు సామాన్య ప్రజల మీద కూడా బతకనియకుండా, సరే కార్యకర్తలు అంటే వేరే ప్రతిపక్ష నాయకులను కూడా అక్కడ డ్యామేజ్ చేయాలి, కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలని చెప్పి టార్చర్ పెట్టిన అనుకోవచ్చు. సామాన్య ప్రజలకు కూడా నిలువ నీడ లేకుండా చాలామందిని ఇబ్బంది పెట్టి, చాలామంది మీద అక్రమ కేసులు బనాయించి, గురుకులాల్లో మత్తుకు దించి, ఆడపిల్లలను మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ చేసి, ఎవడు ఆ కల్వకుంట్ల కన్నారావు, కల్వకుంట్ల కన్నారావు చేసేటువంటి ఆగడాలు కేసీఆర్ గారికి తెలియదా? అరే చిన్నోడు, అన్న కొడుకు చిన్నోడు వదిలేయండ్రా అని చెప్పి పోలీసులకు చెప్పింది ఎవరు? మీ ధైర్యం చూసుకొని మా పెద్దనాన్న కేసీఆర్, మా బాబాయ్ కాక కేసీఆర్ ముఖ్యమంత్రి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాఫియాను పెంచుకుంటుంది ఎవరు? ఎవరు పెంచింది మాఫియాని? ఆడపిల్లలు దుబాయ్కి ఎట్లా ఎక్స్పోర్ట్ అవుతున్నారు, మత్తులకి బానిసలను ఎట్లా చేస్తున్నారు, స్కూల్స్ దగ్గర గంజాయి ప్యాకెట్లు ఎట్లా దొరుకుతున్నాయి, స్కూల్స్ దగ్గర డ్రగ్స్ చాక్లెట్స్ ఎవడు అమ్ముతున్నాడు, ఇవన్నీ కూడా ఎంటర్టైన్ చేసింది ఎవడు? హైదరాబాద్లో ఇన్ని పబ్బులు ఏడికెళ్ళి వచ్చినాయి, ఎవడు తీసుకొచ్చిండని చెప్పి నేను ఈ రోజున అడుగుతా ఉన్నాను సార్. దీన్ని ప్రశ్నించినందుకు చిత్రహింసలు పెట్టి, 3rd డిగ్రీలు చేసి, ఫోన్ ట్యాపింగ్ వివరాలు బయటపడ్డాయి కదా. మీరు చెప్పింది గోరంతా, వాళ్ళు చేసింది కొండంతా. బిజినెస్ మ్యాన్లను కూడా, రియల్ ఎస్టేట్ని కూడా గ్రిప్లో పెట్టుకొని మీరు బ్లాక్మెయిల్ చేసి, ఫోన్ ట్యాపింగ్లు చేసి, వాడి సీక్రెట్లని కూడా బయట పెడతాం, ఆస్తులు రాయించకపోతే. ఈ రోజున తెలంగాణ గత ప్రభుత్వంలో కానిస్టేబుల్ కూడా 40 మందిని ఆడవాళ్ళని వాళ్ళు చిత్రహింసలు పెట్టిండ్రంటే, అంటే గత ప్రభుత్వంలో పోలీసులు కానిస్టేబుల్, ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్స్ కూడా మీరిచ్చినటువంటి ఆ పరికరాలు వాడుకొని ఎంతమంది జీవితాలను నాశనం చేసిరు అనేది కేసీఆర్ గారు ఇకనైనా మీరు కళ్ళు తెరుచుకోండి. మీ పక్కన చేరినటువంటి గుంట నక్కలు ఎవరో తెలుసుకోండి. మీ పక్కన చేరినటువంటి గుంట నక్కల వలనే మీ పార్టీ బ్రష్ పట్టిందని తెలుసుకోండి. ఎన్ని కేసులు, ఎన్ని మర్డర్లు, ఎన్ని మానభంగాలు, టీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు ఎంతెందుకండి? హుజురాబాద్ ఎలక్షన్స్లలా మీరు ప్రచారం చేయమని చెప్పి పంపిస్తే వీళ్ళు ఏం చేశారు? ఎంపీటీసీ భార్యలను ఎరేషుడు, జెడ్పీటీసీ భార్యలను ఎరేషుడు, మీ ఎమ్మెల్యేలు చేసినటువంటి దౌర్జన్యాలు ఇవి. ఒక ఎంపీటీసీ విషయాన్ని బయటికి పెడితే అతన్ని బ్లాక్మెయిల్ చేసి, నోరు నొక్కేసి, అరే అకామిడేషన్ ఇక్కడ లేదు కదా అని చెప్పి వాళ్ళ ఇళ్ళల్లో మీకు అకామిడేషన్ ఇస్తే మీరు చేసినటువంటి మీ ఎమ్మెల్యేలు చేసినటువంటి లత్కోర్ పనులు ఇవి. మరి ఇవన్నీ కూడా మీ దృష్టికి రాలేదా కేసీఆర్ గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి కేసులు పెట్టిందెవరో, మానసికంగా ప్రజల్ని చాలా మందిని హింసలు పెట్టిందెవరో, కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలను ఆత్మహత్యలు చేసుకునేలాగా చేసిందెవరు? ఇంత చేస్తే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని మర్చిపోయి, వాళ్ళ కార్యకర్తల్ని టార్చర్ పెట్టిన విషయాలు మర్చిపోయి, ఈ వీర కార్యకర్తలను టార్చర్ పెట్టినటువంటి విషయాలను మర్చిపోయి, మీ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులందరినీ కూడా ఆ పార్టీలోకి చేర్చుకుంటున్నారే. ఇదే అంటారేమో భగవంతుడు కావచ్చు, ఎవడొచ్చిన మార్చలేరు. దీన్నే రాజకీయం అంటారు. రాజకీయం కార్యకర్తలారా, దీన్నే రాజకీయం అంటారు. వీళ్ళ జెండాలు మోయనికే మీరు పనికొస్తారు తప్ప, వీళ్ళ ఎజెండాలు ప్రజలకి పంచనికే మీకు పనికొస్తారు తప్ప, మీకు ఎటువంటి వాల్యూలు ఉండవీడ. సో ఎవరి కోసం కొట్లాడుతున్నారు, ఎవరి కోసం పాటుపడుతున్నారు, ఇవన్నీ కూడా 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా కేసులు కావా కేసీఆర్ గారు? ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అవాస్తవాలని చెప్పి తెలంగాణ ప్రజల్ని చెప్పమనండి. మీకు ఇవన్నీ కూడా తెలిసి మా బాధ ఏంటంటే, మీరు ఫామ్ హౌస్లో మీకు చాలామంది ప్రజలు, మంత్రులు తప్పు చేస్తే, ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఎవరికి వచ్చి చెప్పుకోవాలి? ముఖ్యమంత్రికి వచ్చి చెప్పుకోవాలి. మరి ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోతే పిలిస్తే పలుకుతాడా? భగవంతుడు ఇమీడియట్గా వచ్చి ప్రాబ్లమ్స్ తీర్చాడు కదా. కాకపోతే అండగా ఉంటాడు. గట్లనే మీరు ప్రజల మధ్యలో లేరు, ఫామ్ హౌస్ వదిలి రారు, ప్రగతి భవన్ వదిలి కూడా రారు. సో మరి ఇటువంటి పరిస్థితిలా మరి ఎవరికి చెప్పాలి? మీ కొడుకు తప్పు చేస్తే ఆ తిరుపతి గారు అడ్డుకుంటాడు. పోనీ కేటీఆర్ దగ్గరికి పోయి చెప్దామంటే వీళ్ళందరూ పోయి, ఆ కేటీఆర్ ఎక్కడో ఉంటాడు, గాళ్ళు ఉంటాడు, ఆయన కళ్ళని కూడా ఎక్కడో పైన ఉంటాయి. ఆ తిరుపతి గారికి సామాన్య ప్రజలు ఐఫోన్లు ఇవ్వగలుగుతారా? రింగులు ఇవ్వగలుగుతారా? ఇంకేమైనా ఇవ్వగలుగుతారా? చెప్పండి సార్. మరి ఇవన్నీ కేసులు కావా సార్? ఇవన్నీ కేసులు కావా? సిద్దిపేట జిల్లాలోనే ఎంతమంది కేసులు అయినాయి? 300 పోలీసులు ఎందుకు వచ్చిర్రు? ఏ పోలీసులను అడ్డు పెట్టుకొని మీరు ఇవన్నీ కూడా కథలు చేసిండ్రు? మళ్ళీ మీ ప్రభుత్వంలో ఒక్క కేసు కూడా సామాన్యుడి మీద కాలేదని చెప్తా ఉన్నారు. మానభంగాల అత్యాచారాలు జరిగినట్టు వాళ్ళ మీద ఒక్క కేసు వాళ్ళే. ఆ ప్రియాంక ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అందరికీ తెలుసు.
ఆ ప్రీతి ఏమైందో అందరికీ తెలుసు. కానీ ఎవడైతే చంపిండో అది హత్య అని కూడా మొత్తం చెప్పింది. కాలేజ్ మాట్లాడకుండా, కాలేజ్లో విద్యార్థులు ఆ విషయాన్ని బయట పెట్టకుండా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు అక్కడ పోయి ఈ విషయాలు బయటకు వస్తే మంచిగా ఉండదు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి బెదిరియలేదా? మీరు కట్టాల్సినటువంటి రెన్యువల్ ఫీజు కట్టకపోతే మీరు ఇప్పుడు సస్పెండ్ అయిపోతారు అని చెప్పి బెదిరియలేదా? సో ఇంకా ఇవన్నీ మాట్లాడితే సార్ ఇక ఈ రోజంతా సరిపోదు, నా మార్నింగ్ న్యూస్ అంతా సరిపోదు, ఈ టైం అంతా సరిపోదు. ఎంతమందిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి, చిత్ర హింసలు పెట్టి, మానసిక క్షోభకి గురై ఆ పాపం ఊరికనే పోదు. ఈ రోజున ఎవడెవడైతే మీ నియోజకవర్గాల్లో ప్రజల్ని టార్చర్ పెట్టిండ్రో వాళ్ళందరూ కూడా ఓడిపోయినరు సార్, వాళ్ళందరూ కూడా ఓడిపోయినరు. ఒక్క మైపాల్ రెడ్డి తప్ప వాడి పాపం కూడా ఉట్టిగానే పోదు. త్వరలో వాడికి ఎన్ని రోగాలు రావాలో అన్ని రోగాలు వస్తాయి. ఆ ప్రజల ఘోష, ఆడపిల్లల ఘోష ఉట్టిగానే పోదు. ఎంతమందిని దుబాయ్కి తరలించిండ్రండి? గురుకులాల్లో ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయండి? చిన్న పిల్లలకి ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం ఏందండి? గురుకులాలు తెచ్చింది మీరే, పెట్టింది మీరే, మరి ఆడపిల్లలు ఎందుకు మిస్ అయ్యారు? తెలంగాణలో 8,000 మంది ఆడపిల్లలు ఎక్కడికి పోయినరు, ఏమైనరో కూడా ఇప్పటికి కూడా తెలియలేదు. అంతు చిక్కని ప్రశ్న. మరి దీని గురించి ఏం చెప్పాలి సమాధానం? ఇంకొక విషయం ఏంటంటే గోవా నుండి హైదరాబాదుకి డ్రగ్స్ వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందో మీరు అబ్జర్వ్ చేయండి. జనరల్గా అయితే ఎంట్రన్స్లో స్లీపర్ డాగ్స్ అనేవి ఉండాలి, చెక్ చేయడానికి, వాసన చూడడానికి. ఈ డ్రగ్స్ ఎట్లా తీసుకొస్తారో తెలుసా? గోవా నుండి హైదరాబాద్కి బూట్లు ఉంటాయి కదండి, బూట్లు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఈ మొత్తం బాడీ అంతా చెక్ చేస్తారు, తెలిసిపోతుంది. కానీ బూట్లు ఎవరు కూడా చెక్ చేయరు. బూట్లలో ఆ డ్రగ్స్ పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని బూట్లలో వేసుకొని వీళ్ళు బయటకు వస్తున్నారు. చెక్కింగ్ జరగకుండా ముందే అక్కడ ఇన్ఫర్మేషన్ ఎయిర్పోర్ట్లకు పోతూ ఉన్నది. అండ్ ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎక్కడ కూడా స్లీపర్ డాగ్స్ అనేవి కనబడవు. జనరల్గానైతే ప్రతి దగ్గర కూడా పోలీసులు దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు అటు ఇటు. ఎందుకంటే ఆ స్లీపర్ డాగ్సే డ్రగ్స్ని కానీ కొకైన్ని కానీ వాసన పీల్చి మరి పట్టుకుంటాయి. షూస్లో వేసుకున్నా ఏడ దాగున్నా సరే అవి పట్టుకొని తీరుతాయి. కానీ ఈ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎవరికన్నా ఈ స్లీపర్ డాగ్స్ అనేవి కనబడ్డాయా? ఎవరన్నా చూసిండ్రా? ఎందుకు లేదు? మరి ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎయిర్పోర్ట్లో ఏడా స్లీపర్ డాగ్స్ అనేవి కనబడట్లే. మరి ఏమైనాయి? మరి గోవాకి వెళ్ళి హైదరాబాద్కి ఎట్లా వస్తున్నాయి డ్రగ్స్? ఫ్లైట్లకు వెళ్ళి ఎట్లా వస్తున్నాయి? ఎయిర్పోర్ట్లో అంత బందోబస్తు ఉంటే అంటే ఆ స్లీపర్ డాగ్స్ని లేకుండా చేసింది ఎవరు? వాళ్ళకి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫోన్ చేసేది ఎవరు? ఈ వ్యవస్థను వీళ్ళని అడ్డు పెట్టుకొని అడ్డుగోలుగా హైదరాబాద్కి రప్పించేది ఎవరు అని చెప్పి నేను ఈ రోజున అడుగుతా ఉన్నా. మరి దీనికి సమాధానం ఎవరు చెప్పగలుగుతారు? సో ఇటువంటి వాటివన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పేది ఏ ఒక్కటైనా తప్పు అని చెప్పండి సార్ కేసీఆర్ గారు. నేను చెప్పేది ఏదైనా మీరు ఒక్కటైనా తప్పు అని చెప్పండి. మీరు కదా ఎమ్మెల్యేలని ఎంకరేజ్ చేసింది, మీరు కదా వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఉన్నది. తప్పులు చేస్తే చెయ్యి నరుకుతా బిడ్డ అని మీరు వాళ్ళకు ఒక ముఖ్యమంత్రిగా మీరు చెప్పాలి. కానీ ఇంకా చేసుకో అని చెప్పి సైలెంట్గా ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దున్నుకుంటూ పోయి ఎంతోమంది జీవితాలను సర్వనాశనం చేసిరు. ఇదంతా కూడా వాస్తవం కాదంటారా సార్? సో ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు ఇక మాట్లాడితే ఇక పెద్ద బుక్కే కావాలి మనం దీని గురించి మాట్లాడితే. నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా, మీ డ్యూటీ మీరు చేయండి. 10 ఏళ్ళు మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం. అమాయకులను బెదిరియడం, కొట్టడం, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు బిగేయడం ఇదా మీ పోలీస్ డ్యూటీ? ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం. నేను పోలీసు బహిరంగంగానే ప్రజలు ఎంత మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు, ప్రజల గోల చూస్తున్నారు. ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి, జాగ్రత్త. లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది. అప్పుడు మీ గతి ఏమైందో ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడు వస్తుంది సార్? ఈ 5 ఏళ్ళనే వస్తుందా అధికారంలోకి? 5 ఏళ్ళ లోపలే వస్తుందా అధికారంలోకి? సో అది కూడా చెప్పాలి. అంటే గవర్నమెంట్ పడిపోయే పరిస్థితులు కనబడుతున్నాయని ఇక్కడ అందరికి కూడా అర్థమవుతుంది. 10 ఏళ్ళు మేము ఉన్నామే, 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి ఉన్నానే. ఒక్క రోజున మేము దౌర్జన్యం చేసినామా? ఎవరైనా వేధించినామా? ఎందుకు మీరు మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు? పోలీసులు
దయచేసి మానుకోండి. పోలీస్ సోదరులారా, మేమన్నీ రికార్డు చేస్తా ఉన్నాం. ఇగో ఇవి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు. కానీ నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారికి చాలా మటుకు ఈయన దృష్టికి ఇవన్నీ కూడా పోలేదు. పోకుండా ఈ సంతోష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరి స్థాయిలో వారు వాళ్ళ గేమ్స్ బాగా ప్లే చేసిండ్రు, ట్రిక్స్ బాగా ప్లే చేసిండ్రు అని మాత్రం క్లియర్గా తెలుస్తూ ఉన్నది. సో గాథ ఇన్నయ్య లాంటి వాళ్ళు కూడా, గాథ ఇన్నయ్య సార్ లాంటి వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చాలాసార్లు ఇంటర్వ్యూలలో చెప్పినటువంటి విషయం. సో అందుకే నేను కేసీఆర్ గారిని గురించి నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఆయన దృష్టికి, ఆయనకు తెలిసి కూడా ఎందుకు వీళ్ళందరినీ కూడా వదిలేసిండు అనేదే నేను అడుగుతా ఉన్నాను. సో దయచేసి మరి దీనికి ఆన్సర్ తెలంగాణ ప్రజలు చెప్పాలి.